హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కమల్ పూజన్ ఆల్. అందరూ నుండి నేను చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ ఊపర్ ఉన్నారని కోరుకుంటున్నాను. ఏంటి కమల్ ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మీరు thumbnail చూశారు కదా, అదేనండి ఇమ్యూనిటీ కావాలని నాకు చెప్పి మీకు పెట్టేశాను కదా. సో ఇమ్యూనిటీ పెంచే కొరకు అంటే మనకి ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మనకి పరిస్థితులు అంతగా బాగాలేదు. సో మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ఒక మంచి చిన్న రెసిపీతో వచ్చాను. ఈ రెసిపీ మనం స్టవ్ లేకుండా చేసేసుకోవచ్చు. ఏంటి రెసిపీ అంటున్నాను, మనం మిక్సీ తెచ్చాను, ఏంటి మీకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. సో మీకు క్లారిటీగా చెప్పేస్తాను, కాకపోతే మీరు దీని పేరేంటి నేను లాస్ట్లో చెప్తాను. సో మీరు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసిన కామెంట్ రూపంలో పెట్టండి. సో తెలిసిన వాళ్ళు అంటే మీరు పెట్టేయచ్చు అనమాట. సో మిక్సీ తీసాను, ఇంకా ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా? సో ఇప్పుడు చూసేయండి. నేను ఇవైతే మీ అందరికీ తెలిసినవే తెల్ల నువ్వులండి. సో ఈ తెల్ల నువ్వుల్ని నేను ఇప్పుడు తీసి మీకు మిక్సీ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని తీసేసి మిక్సీలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఏంటి నువ్వులు వేస్తున్నాను, ఏంటి మీకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో ముందుకైతే నేను నువ్వుల యొక్క ఉపయోగాలు చెప్తానండి. సో నువ్వుల వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. అలాగే మనకి డైజెషన్ చాలా బాగుంటుంది. అలాగే హార్ట్ హెల్తీగా ఉంటుంది అనమాట. బోన్కి కూడా చాలా హెల్తీ అనమాట. ఎవరికైనా లెగ్ ఫ్రాక్చర్ కానీ ఇంకేమైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఇది మనకి చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుందనే చెప్పచ్చు. సో అలాగే ఇంకేంటంటే మనకి ఇది క్యాన్సర్ నుంచి కూడా చాలా త్వరగా ఉపశమనం అనేది కూడా ఇస్తుంది. సో మనకి ఎప్పుడైతే హైపర్ టెన్షన్స్ ఉంటాయో కొంచెం ఇది నేను చేసింది మీరు తింటే చక్కగా మీకు హైపర్ టెన్షన్ అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల హెడ్ అనేది కూడా బాగా హీట్ అయిపోతుంది. సో అలాంటి వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇప్పుడు మనకి హోమ్లో మొత్తం వర్క్ చేయమన్నారు కదా. సో ఆ వర్క్ చేసేటప్పుడు కూడా రేడియేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో నేను చేసిన దానివల్ల ఈ నువ్వుల వల్ల కలిగే లాభాలను మాత్రం ఇవన్నీ చెప్పచ్చు. సో ఈ నువ్వుల వల్ల చాలా లాభాలే ఉన్నాయన్నమాట. సో ఇన్ని లాభాలు పెట్టుకుని మనం ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే నేను వచ్చేసాను. సో వీటితో పాటు మనకి ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను చేయబోయేది అయితే చాలా ఈజీ కదా. సో ఇప్పుడైతే నేను మిక్సీ పడుతున్నాను, చూసారు కదా. సో నువ్వుల్ని మనం మెత్తగా ఆడించుకోవాలండి. అంటే మరీ ఫైన్ పౌడర్లు అయిపోవాలి. అంటే మనం ఎంత మెత్తగా ఉండాలంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట. అలాగ ఉండాలి. జస్ట్ మన పసుపు ఎలా ఉంటుందో అంతలా కాకుండా కొంచెం దాని మీద కొంచెం తక్కువలో మనం ఆడుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఆడుకున్నాక మనకి అది ఎక్కువగా ఆడితే మనకి నూనెలా వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వులతోనే మనకి నూనె తీస్తారు. సో అలా కాకుండా మనం కొంచెం అది ముక్కలు అయ్యేదాకా బాగా మనం చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం. సో తర్వాత మళ్ళీ మిక్సీ తెచ్చాను ఏంటి అనుకుంటున్నారా? మిక్సీ మళ్ళీ ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు ఇందులో నేను ఇంకొకటి యాడ్ చేయబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి బెల్లం. బెల్లం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, కాకపోతే అన్నీ నేను చెప్పలేను కదా. కొన్ని చెప్తాను, వినండి. బెల్లం వల్ల మనకి ఐరన్ అనేది కలుగుతుంది. బెల్లం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎవరైతే రోజు పాలల్లో కొంచెం బెల్లం వేసుకుని, అంటే పంచదార బదులు బెల్లం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాగుతారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఉండవని చెప్పేసి పెద్దలు అంటున్నారు. సో ఇలాగ మనం కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నారు కదా. సో ఇలాగ మనం కంపల్సరీ ఈ నువ్వుల్ని బెల్లాన్ని కూడా తినడం అప్పుడప్పుడు అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని కలిపి చేయబోయే రెసిపీ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, లెగ్ ఫ్రాక్చర్ అయినా కానీ ఏం ఫ్రాక్చర్ అయినా కానీ త్వరగా మనకి అవి అతికాలి అంటే సో ఈ బెల్లము అలాగే మనకి నువ్వులు కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు కలిపేసి నేను ఇప్పుడు కలుపుతున్నానండి బాగా. అంటే మనం బెల్లంని ఈ ప్లేట్లో వేస్తాను కదా, ఈ ప్లేట్లో వేసిన బెల్లాన్ని అలాగే ఆ నువ్వుల్ని రెండు కలిపేసి నేను బాగా ఉండలు చేయబోతున్నాను. సో ఇప్పుడైతే మీకు ఆ రెసిపీ అర్థమై ఉంటుంది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ లడ్డు. సో ఇది అండి మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీని పేరే చిమిలి అంటారండి. సో ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉన్నారు? సో కొంచెం తెలియని వాళ్ళ కోసం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే మనకి పౌష్టిక ఆహారంలోకి అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి నేను చెప్పినవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవి వంటలు ఎలా చేయాలనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం అది తీసుకుని మనం కలిపిన మిశ్రమాన్ని తీసుకుని కొంచెం చేస్తే ఇలా వత్తుకున్నామంటే రౌండ్గా అవుతుంది. లేదా రెండు చేతులతో పెట్టి మనం చేస్తే కూడా అయిపోతుంది అనమాట. వంటలు ఎలాగైనా అయిపోతాయి. సో ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేశాను కదా. సో ఇవి మీరు రోజుకి ఒకటి తినండి, చాలా బలంగా ఉంటారు. పిల్లలకి కూడా రోజు ఒకటి పెట్టడం కంపల్సరీ మర్చిపోవద్దు. సో ఎదిగే పిల్లలకి ఇదైతే బాగా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ప్లీజ్ ఇది ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదా ఎంత మెత్తగా వచ్చినాయో. సో ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందులో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాన్ భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ అందరం పెంచుకుందాం. మనమందరం కరోనా నుంచి జాగ్రత్తగా ఉందాం. సో స్టే హోమ్, స్టే సేఫ్.